ప్రభునందు యవన పిల్లలందరికీ ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఇక ఉదయకాల సేవలో యవనస్తులకి మరి మెసేజ్ ఇవ్వడానికి దేవుడు సహాయం చేశారు. మరి మనందరికీ తెలిసిన విషయమే, కరోనా వైరస్ ద్వారా మళ్ళా మన ప్రధానమంత్రి గారు 21 రోజు మరి ఆరాధనలు కార్యక్రమాలు ఎవరు బయటకు రావద్దని తెలియజేశారు. దాని నిమిత్తము మరి రాత్రి ఇవ్వాల్సిన యొక్క మెసేజ్ మరి ఉదయకాలం లైవ్ ద్వారా మీకు అందిస్తున్నాం. ఈ మాటలు వింటున్న యవన బిడ్డలందరూ కూడా విని దేవుళ్ళు బలపడాలని ఈ మాటలు తెలియజేస్తున్నాం. మరి మన సంఘ బిడ్డలు అలాగే దూర ప్రాంతంలో ఉన్న యవన బిడ్డలందరూ కూడా యవనస్తులుగా మీరు దేవుని మాటలు విని బలపడి దేవుళ్ళు బలపరచబడాలని మనందరికీ తెలుసు. మనం కూడా ప్రార్థన చేసే వారిగా ఉండాలి. ఈ కరోనా దినాల్లో మరి రకమైన తెగుళ్ళు, వ్యాధులు, సమస్యలు ఒక చోట కూడి ప్రభువుని ఆరాధించలేని యొక్క పరిస్థితులు లోకంలో ఎదురవుతున్నాయి. వీటన్నిటి నుంచి మనం విజయం పొందాలంటే కేవలం ప్రార్థన వల్లనే. ప్రార్థించినప్పుడు దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం. మరి యవనస్తుడిగా యవనస్తురాలుగా నీకు ఒక బాధ్యత ఉండాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి, ప్రభువుని స్తుతించడానికి, ప్రభువుని మహిమపరచడానికి. మరి కొన్ని మాటలు మనము ఈ ఉదయకాలంలో మనం నేర్చుకుందాం. యవనస్తుల గురించి అలాగే మాట్లాడుతున్నా మీకందరికీ కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి పరిశుద్ధ దేవుడు ఈ సమయం అనుగ్రహించారు. ఈ మాటలు విని వ్యర్థంగా విడిచిపెట్టుకోకుండా ఈ మాటల ద్వారా మనం ఇంకా దేవుళ్ళు బలపడాలని, దేవుడు ఇంకా మన ఇంకా రోషముగా దేవుని కొరకు బ్రతకాలని ప్రార్థించే నీకు వందనాలు. ఈ యవన పిల్లల కొరకు కొన్ని మాటలు సిద్ధపడి మీ పిల్లలు తెలియజేస్తున్నారు. ప్రతి మాట వారి యొక్క జీవితాల్లో ఫలింపచేయండి. ఎవరి కాలంలో నీ కొరకు ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో ప్రభా, ఎలా నీ కొరకు ఉండాలో, ఒక ఏలియా వలె నేను ఒక ప్రభు, ఎలీషా వలె ప్రభా, ఒక ప్రభునైనా ఆనాడు భక్తులు నీ కొరకు ఎలాగైతే జీవించారో అలా నీ కొరకు రోషముగా పౌరోషంగా జీవించడానికి సహాయం చేయ. కొన్ని మాటలు నీ పిల్లలకు ప్రకటిస్తుండగా దాన్ని బలపరిచి కొన్ని నిమిషాలు నీ పిల్లలతో మాట్లాడండి. యేసు నామమున పరమ తండ్రి, ఆమేన్. కొన్ని అనుభవాల కింద మనం యవనస్తులుగా ఉన్నప్పుడు దేవుళ్ళు కొన్ని అనుభవాలు మనం తెలుసుకుని అనుభవాల ప్రకారంగా మనం వెళ్ళాలి. కొన్ని విషయాలు 1-2 మాటలు, ఒక మాట మీకు తెలియజేస్తున్న మాట ఏంటంటే ఆత్మ అనుభవం మనం కలిగి ఉండాలి. ఏ యవనస్తుడైతే ఏ బిడ్డైతే దేవుని కలిగి ఉన్నారో వారు దేవుని ఆత్మ ప్రకారంగా దేవుని ఆత్మ వారిని ఎలా నడిపించాలో ఆత్మానుభవం మనం కలిగి ఉన్నప్పుడు దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం. దేవుని యొక్క మేలు మనం చూడగలుగుతాం. ఆత్మానుభవం ఒక మాట మీకు తెలియజేస్తున్నాను. రోమిలికి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రోమకు రాసిన పత్రిక 8:13 మీరు శరీర సారంగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారి యుద్ధులు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన యెడల జీవించెదరు. ఇక్కడ భక్తుడు ఒక మాట చెప్తున్నాడు. శరీర సారంగా మనం ప్రవర్తిస్తే సావవలసిన వారిగా ఉన్నారంట. దినాన్ని చాలామంది దేవుని బిడ్డలని చెప్తూ యవనస్తులు ఇంకా చాలామంది శరీర సారంగా, శరీరం అంటే శరీరం ఏమంటే తినుము త్రాగుము సుఖించుము అని చెప్తుంది. ఆత్మ ఏం చేస్తుందంటే వాటికి విరోధంగా దేవుని కొరకు జీవించాలి, ఆత్మానుసారంగా నడుచుకునేది. అంటే నేను ఉదయకాలం మీతో చెప్తున్న మాట, ఆత్మానుభవం మనం కలిగి ఉన్నప్పుడు శరీర సారానుభవాలన్నీ కూడా మనం ఓడిస్తాం, వాటిని విడిచిపెట్టగలుగుతాం. ఈరోజు ఇదే భక్తులు చెప్తున్నారు, శరీర సారంగా ప్రవర్తించిన ఎడల సావవలసిన వారి యుద్ధులు కానీ అంటే చచ్చిపోగానే సావవలసిన వారే అంటే శరీర ఏదైనా వనంలో అవ్వాదం మనకి కనిపిస్తున్నారు. ఆ అవ్వాదములకి దేవుడు ఏం చెప్పాడు, నిశ్చయముగా మీరు పండు తినేదేనమన చచ్చేదురు అన్నారు. కానీ వాళ్ళు చనిపోలేదు కదా. అంటే ఆత్మీయంగా చనిపోయారు కానీ శరీరంగా వారు బ్రతికారు. శరీర క్రియలు మనం జయించాలంటే మనలో పరిశుద్ధాత్మ కావాలి. ఆ పరిశుద్ధాత్మ ద్వారా మనం దేవుని కార్యాలను జయించగలుగుతాం. దేవుని యొక్క వరాలను మనం పొందుకోగలుగుతాం. దేవుని శక్తిని మనం పొందుకోగలుగుతాం. ఈ రోజుని నీ శరీర క్రియలను, నీ శరీరాశలను, శరీర కోరికలను దాన్ని మనం జయించాలంటే, వాటి నుండి విడుదల పొందాలంటే ఇక్కడ పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తున్న మాట ఏంటంటే ఆత్మచేత శరీర క్రియలను చంపినలా జీవిస్తారు. దేని చేత శరీర క్రియలు చంపాలని తెలుసా? ఆత్మచేత. పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు శరీర క్రియలు. ఈరోజు యవనస్తులు భయంకర పరిస్థితుల్లో
తల్లిదండ్రుల భయం లేక, గురువుల భయం లేక, పెద్దల భయం లేక, శరీరానికి తన శరీరాన్ని అప్పగించేసుకుంటూ తినిచూ త్రాగచూ ఇష్టానుసారంగా భయంకరంగా జీవిస్తున్నారు. దీనికి అంతటికీ కారణం ఏంటి? ఒకసారి ఆలోచన చేయండి. యవనస్తురాలా. ఈరోజు అనేక మంది యవనస్తులు తన శరీర సాధన, తన ఇష్టం చొప్పున, తన కోరిక చొప్పున, తన ఆలోచన చొప్పున మనుషులు జీవిస్తున్నారు. కానీ ప్రభు అంటున్నాడు, ఇవన్నీ ఒక రోజు తీర్పులోనికి వస్తాయని జ్ఞాపకం ఉంచుకో. మనం చేసే ప్రతి పని తీర్పులోనికి వస్తాయి. దేవుడు వాటిని తీర్పులోకి తీసుకొస్తాడు. అది ఏమి చెబుతాను? ఆత్మ చేత శరీర క్రియలను చంపినలా నువ్వు జీవిస్తావు. నువ్వు జీవించాలంటే శరీర క్రియలు చంపాలి, శరీర క్రియలు విడిచిపెట్టాలి. శరీర క్రియలు అనక మనకు తెలుసు, యోహాను పత్రికలో రాయబడింది, నేత్రాస, శరీరాస, జీవోడంబం. ఈ నేత్రాస, జీవోడంబం ఇవన్నీ శరీర క్రియలు. ఈ తండ్రి వల్ల వచ్చినవి కావు. కానీ అక్కడ రాయబడిన మాట ఏంటంటే, తండ్రి చిత్తము నెరవేర్చేవాడు నిరంతరం బ్రతుకుతాడు. నువ్వు నిజంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చే బిడ్డగా ఉంటే నిరంతరం జీవిస్తావు, నిరంతరం బ్రతుకుతామా. అంటే మనం ఎవరి చిత్తాన్ని నెరవేరుస్తున్నాం? అక్కడ 14 వచనంలో ఆత్మ చేత ఎందరూ నడిపించబడ్డరు వారందరూ దేవుని కుమారులందరూ. అంటే మనం దేవుని కుమారులుగా నువ్వు జీవించాలంటే, దేవుని కుమార్తెగా నువ్వు జీవించాలంటే, దేవుని బిడ్డగా జీవించాలంటే దేవుని ఆత్మ చేత మనం నడిపించబడాలి. దేవుని ఆత్మ చేత మనం నడిపించబడాలి. నువ్వు మారుమనసు పొందావు, రక్షణ పొందావు. ఏ అనుభవంలోకి వెళ్తున్నావు? ఈ రోజుని ఎలాంటి అనుభవంలో నువ్వు జీవిస్తున్నావు? ఎలాంటి అనుభవం కలిగి నువ్వు జీవిస్తున్నావు? యవనస్తురాలు, దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించి, ఆత్మానుభవంలోకి నడవగలుగుతున్నామా? ఆత్మానుసారంగా జీవించగలుగుతున్నామా? పేరు మారింది, బ్రతుకు మారిందా? క్రియలు మారినాయా? అలవాటులు మారినాయా? శ్రేణితులతో చూసినప్పుడు ఏకీవిస్తున్నావా? ఒక దొంగను చూసి ఏకీవిస్తున్నావా? ఒక వ్యభిచారం చూసి వారితో ఏకీవిస్తున్నావా? ఓ పాపిని చూసి వారితో ఏకీవిస్తున్నావా? ఒకసారి ఆలోచించే దేవుని బిడ్డలారా. దేవుడు నీతోటి సూటిగా మాట్లాడుతున్నాడు. నీ పేరు మార్చిపోతావు. అయ్యో, నీకు సహవాసానికి వస్తున్నావు. దేవునితో సహవాసం ఉందా? ఆత్మీయ బిడ్డలతో సహవాసం కలిగి ఉన్నామా? ఆత్మీయ బిడ్డలతో విశ్వాసం కలిగి ఉన్నామా? అదే మొదటి అనుభవం నేను చెప్తున్నాను. ఆత్మానుసారం అనుభవం మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఆత్మానుసారం అనుభవం కలిగి ఉంటామో దేవుని జ్ఞానం మనం పొందుకుంటాం. దేవుని ఆత్మ మనం నడిపిస్తుంది. మనం జీవిస్తాం, మనం బ్రతికుతాం. యేసుప్రభు గారు కూడా చెప్పారు కదా, శరీరాన్ని చంపే వారికి భయపడాడు కానీ ఆత్మను చంపే వారికి భయపడద్దు. ఈ ఆత్మ చాలా ప్రాముఖ్యం. నువ్వు కలిగిన ఆత్మ దేవుడు తన రక్తాన్ని ఇచ్చాడు, ప్రాణమిచ్చి స్వరత్వంతో నేను కొన్నాడు యేసయ్య. నీకోసమైన బలవ్వాడు, నీకోసం ప్రాణం పెట్టాడు, నీ కొరకు తన రక్తాన్ని చిందించాడు ఆయన. ఎందుకో తెలుసా దేవుని బిడ్డలారా? ఒకసారి ఆలోచించి, యేసయ్య నీ కొరకు తన ప్రాణాన్ని దారిపోసాడు. ఏం చేస్తున్నావు ఆయన కొరకు? ఎలా బ్రతుకుతున్నావు ఈ లోకంలో? పరిశుద్ధంగా బ్రతుకుతున్నావా? యథార్థంగా బ్రతుకుతున్నావా? నీతిగా బ్రతుకుతున్నావా? పరిశుద్ధ గ్రంథం అంత యెహోవా గుడారంలో అతిథిగా ఉండదగిన వాడేవాడు. నిజమే, ఆయన పరలోకంలో నువ్వు అతిథిగా ఉండాలంటే, దేవుని గృహంలో నువ్వు అతిథిగా ఉండాలంటే ఎలాంటి అనుభవంలో మనం వెళ్తున్నాం? ఉదయకాలం నా మాట అదే, ఆత్మానుభవం కలిగి మనం ఉండాలి. శరీర అనుభవం అది మరణానికి దారితీస్తుంది. ఈరోజు చాలామంది శరీర అనుభవంలోకి వెళ్ళిపోతున్నారు. దేవుని నామాన్ని అవమానపరిచేవారిగా, దేవుని నామాన్ని హేళన చేసేవారిగా చాలామంది ఈరోజు మనుషులు బ్రతుకుతున్నారు. అందుకని దేవుని చేత ఎందరూ నడిపించబడతారు వారందరూ దేవుని కుమారులైందరు. ఒకసారి నువ్వు నీకు పరిశోధన చేసుకో, ఒకసారి నీకు విమర్శన చేసుకో. దేవుని కుమారుగా ఉన్నావా? దేవుని కుమార్తెగా ఉన్నావా? దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉన్నామా? దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చే వారిగా ఉన్నామా? ఉన్నారా? ఒకసారి ఆలోచించి ఈ మాటలు వింటున్నా మీరు. ఎన్నోసార్లు మందిరానికి వస్తున్నా, పాటలు పాడుతున్నా, ఆరాధన చేస్తున్నా, సేవకులతో సహవాసం కలిగి ఉంటున్నా, దేవునికి అన్ని విషయాల్లో భాగం కలిగి ఉంటున్నాం. కానీ ఎలాంటి అనుభవంలోకి వెళ్తున్నారు మీరు? ఎలాంటి అనుభవం కలిగి జీవిస్తున్నారు? ఒకసారి
మరలా భయపడుటకు మీరు దాసత్వాత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారు మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నప్పుడు, మనం ఏ ఆత్మ కలిగి ఉన్నామంటే దాసత్వాత్మను మనం కలిగి ఉండలేదు, పరిశుద్ధాత్మ మనం కలిగి ఉన్నాం, దత్తపుత్రాత్మను పొంది ఉన్నాం. ఆ ఆత్మ కలిగిన వారు నిజంగా అబ్బా తండ్రి అని మనం మొరపెడితే దేవుడు మన మొరలు వింటాడే. మన ప్రార్థన అందుకే మనము దేవుని పిల్లమని ఆత్మ తానే మన ఆత్మతో కూడి సాక్ష్యం ఇచ్చుచున్నది. మనం ఎవరి పిల్లలం? దేవుని పిల్లలం. ఈ ఆత్మ దేవుని ఆత్మ కలిసి ఉండాలని ప్రభు చెప్తున్నాడు. అందుకే మనం ఎలా జీవించాలంటే ఆత్మానుసారంగా జీవించాలి. ఆత్మానుసారంగా బ్రతకాలి, ఆత్మానుసారంగా జీవించాలి. శరీర కోరికలు, శరీర ఆలోచనలు, శరీర తలంపులు, శరీర ఉద్దేశాలు, దేవుని గురించి ఆలోచన ఉందా? ఈరోజు ప్రపంచమంతా భయంకరమైన వైరస్ ద్వారా, తెగుళ్ళ ద్వారా మనుషులు దేవుని స్తుతించలేని పరిస్థితి, మందిరానికి రాలేని పరిస్థితి, ఎవరి గృహాల్లో వారు బందీలై ప్రార్థన చేసుకోవాల్సిన పరిస్థితి. దేవునికి ఇది ఒక అవకాశం ఇచ్చాడు. ఆనాడు యాకోబు యొబ్బేరు దగ్గర ఒంటరిగా మిగిలిపోయాడు. అంతకుముందు యాకోబు జీవితం అంతా శరీరసారమైన జీవితమే, మోసకరమైన జీవితం. భార్యను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, సహోదరుని మోసం చేశాడు. ఇలా యాకోబు జీవితం అంతా శరీరసారంగా జీవించాడు. ఆ యొబ్బేరు దగ్గర కొంత సమయం దేవుని దగ్గర కనిపెట్టాడు. ఆ రాత్రి అంతా ప్రార్థన చేశాడు యాకోబు. ఒంటరిగా కొంత సమయం దేవునికి ఇచ్చాడు. ఈరోజు ఇవ్వగలుగుతున్నావు ఒంటరిగా కొంత సమయం? యవనస్తుడిగా కొంత సమయం దేవుని దగ్గర కనిపెట్టాలి. దేవుని దగ్గర ప్రార్థన చేయండి. ఈ సెల్ ఫోన్ తోటి, ఈ టీవీ దగ్గర అనంత వాళ్ళతోటి వీళ్ళతోటి అల్లరితో కొన్ని ఆటపాటలు అన్నీ నిషేధించాలి. కనీసం ఒక గంట అయినా యవనస్తుడికి 2 గంటలైనా పంపించాలి రోజుకి. యాకోబు దగ్గర ఒంటరిగా ప్రార్థించడానికి ఒక సమయం వచ్చింది యాకోబుకి. ఆ సమయాన్ని యాకోబు వినియోగించుకున్నాడు. ఈరోజు నీకు దేవుడు ఎందుకు ఈ యొక్క వైరస్ నీకు ఒక సమయం ఇస్తున్నాడు. నీ గదిలోకి వచ్చి తలుపేసి ప్రార్థించి, ఆనాడు శాసనాలు ఎదురైనప్పుడు శత్రుకి అబేద్నెగోను చూసిన, దానియేలును చూసిన, దానియేలు చాలా శాసనాలు ఎదురైనాయి కానీ ఆ శాసనాలు భయపడలేదు. యథాప్రకారం తన గదిలోకి వెళ్ళి ముమ్మారు ప్రార్థించాడు. అది ఆత్మానుసారమైన బ్రతికే. నువ్వు ఆత్మానుసారంగా జీవిస్తే నువ్వు ప్రార్థన చేయకుండా ఉండలేవు, పాట పాడుకుండా ఉండలేవు, ఆయన స్తుతించకుండా ఉండలేవు, ఆయన ఆరాధించకుండా నువ్వు ఉండలేవు. ఈ రోజుని ఈ అనుభవంలో ఉన్నాను, ఎలాంటి అనుభవం కలిగి ఉన్నాను నువ్వు? ఎందుకో పరిశుద్ధాత్మ మాట నీతో మాట్లాడమని చెప్తున్నాను. నిజమే, నిన్ను బట్టి ఇతరులు మార్పు చెందాలి. నీ క్రియలు మారాలి, అలవాట్లు మారాలి, పద్ధతులు మారాలి, మాట మారాలి, క్రియలు మారాలి. ఆ రాత్రి యాకోబు ఒంటరిగానే దేవుని దగ్గర గడిపాడు. యాకోబు అంటే మనందరికీ తెలుసు, మోసకరమైన జీవితం, మోసకరమైన బ్రతుకు. నిజమే, యవనస్తుడికి నువ్వు అనేకులు మోసం చేస్తున్నావేమో, అనేకులు భయంకరంగా పాలు చేస్తున్నావేమో, నీ స్నేహితులు మోసం చేస్తున్నావేమో, నీ కుటుంబస్తులు మోసం చేస్తున్నావేమో. ఎందుకు వచ్చింది ఆ మోసకరమైన బ్రతుకు? ఎందుకు వచ్చిన మోసకరమైన జీవితం? విశ్వాసం కలిగి యాకోబు అదే చేశాడు. ఆ రాత్రి తన మోసం ఉపయోగం తన పాపమంతా ఒప్పుకున్నాడు యాకోబు. దేవుడు దర్శనం చూడగలిగాడు, దేవుని ముఖంలో చూడగలిగాడు. ఆ రాత్రి అతని పేరు మారింది, తర్వాత తన బ్రతికే మారిపోయింది, తన జీవితమే మారిపోయింది. ఒకసారి ఆలోచించి ఏ అనుభవంలో మనకంతా ఎందుకు చెప్తారు? దేవుని చేత అందరూ నడిపించబడ్డారు, వాళ్ళందరూ ఆత్మ కలిగించాలి. ఏలియా ఆత్మ కలిగిన, ఆత్మకు కలిగిన వారు 450 మంది ప్రవర్తనలు ఉన్నారు కానీ ఏలియా పౌరుషం కలిగిన వాడు కాదు, పౌరుషం కలిగిన వాడు కాదు. అలాంటి ఏలియా కలిగిన, ఏలియా మోకరించి ప్రార్థించారు.
అద్భుతాలు వెళ్ళాలి 400 ఉన్నాయి ఒక అద్భుతాన్ని చూడగలిగే ఈరోజు ఏలియాని ఆత్మని కలిగి ఏలియాని అభిషేకాన్ని కలిగి అక్షరాలు ఆత్మను కలిగి మళ్ళీ పదే వాటిని చాలా ఆలోచన చేస్తారు అదేం చెప్పండి ఆత్మకు చేతనే వేరు చెప్ప పడగలను ఆత్మకు అంటారు అదే దేవుని ఆత్మ ఇది చెప్పాలి దేవుని ఆత్మ చేత అందరూ నడిపించబడతారు వాళ్ళందరూ దేవుని కుమారులు అవుతారు దేవుని కుమారులు అవుతారు యవనస్తురాలా దేవుని దగ్గర అక్షరాలను చెప్తే ఏ అనుభవంలో మాట్లాడతారు అందులో చాలా మంది ఆత్మానుసారమైన ప్రారంభిస్తారు సేవైన ప్రార్థనైన మందిరానికైనా ఆత్మానుసారమైన జీవిస్తారు కానీ కొంతకాలానికి ఆత్మని చంపివేస్తారు ఆత్మను వాళ్ళు విడిచిపెట్టేసుకుంటారు భక్తిని విడిచిపెట్టేసుకుంటారు అందుకే డెబ్బై మంది దైవం చూస్తే అందరి దేశం మాట్లాడారు ఒక విషయం ఈ ఉదయకాలం గర్భిణి రాసిన దైవం చెప్పు ఆ విషయం అనేది కనబడుతుంది 16 నిర్మాణాసారంగా నడుచుకుని అప్పుడు సరిదించును నెరవేర్చు ఒక విషయం ఆత్మానుసారంగా నడుచుకుంటే ఎలా నడుచుకోమని బయట చెప్తుంది కదా ఆత్మానుసారంగా నడుచుకుంటే అప్పుడు శరీరించును నెరవేర్చలే శరీరం కోరుకున్న అలవాటు ఆత్మహత్య బాధిస్తే ఆత్మహత్య సిగరెట్ బాధిస్తే ఆత్మహత్య అబద్ధం నాటకాలను బాధిస్తే ఆత్మహత్య తెలుగు వచ్చి ఎలిసేవాడే ఏలియవాడే యాకోబోవాడే ఒక శబ్దజ్ఞ పోలవాడే ఒక ధాన్యాలను మోకరించగలుగుతారు ఇతరులు మార్చగలుగుతారు ఇతరులకు దేవుని మనం చెప్పగలుగుతారు ఆత్మానుసారం నడుచుకోమని బయట చెప్తుంది ఒకవేళ సేవకుడు నీకు గట్టించి మాట్లాడాలి ఆ గట్టింపు లోపడుతున్నావా ఇదేంటి చూపించగలుగుతున్నావా బైబిల్లో చాలా మంది రాజులు చూస్తారు దావిద ఆత్మకార్యం జీవించారు దావిద జీవించారు కొంతమంది రాజులు అలా జీవించడానికి వస్తువులు దగ్గర నేను చరిత్రేస్తున్నా ఎవరిగా జీవించారు ఏమైపోయి తెలుసా చరిత్రలో వాళ్ళు చనిపోయేవారు చరిత్రలో లేని వాళ్ళు ఉన్నారు ఉదాహరణకి ఆ దావి సంవత్సరం త్యాగం చేసుకో త్యాగం చేస్తే సంవత్సరం జీవితం ఎలా కాలమైంది ఆత్మానుసారమైన కాలంలో మంగళగా తీర్చలేదు సౌరం తీర్చలేదు మద్యపానం తాగించలేదు ఒక యథార్థంగా దేవుడు ఆదరణ చేయబడిన వ్యక్తిగా సంవత్సరం పెరిగాడు అప్పుడు దేవుని ఆత్మ సంవత్సరం ఉంది కాబట్టి ఒక గాడిలో ఎక్కువ చేసి 1000 మందిని చంపేశాడు 300 నక్కలు పట్టుకుని తీసుకొచ్చి కాల్ చేశాడు సింహాన్ని ఈజీగా ఎలుగుబడి చేశాడు ఆ టైం ఎలా వచ్చింది సంవత్సరానికి అసలు టైం సంవత్సరానికి ఎలా వచ్చింది తెలుసా సంవత్సరం దేవుని ఆత్మ కలిగిన సంవత్సరం అంటే సూర్యుని వంటి వాడు బలం కలిగిన వాడు తేజస్సు కలిగిన వాడు అంత బలమైన సంవత్సరం ఆత్మానుసారంగా తన జీవితం ప్రారంభించారు ఆత్మానుసారంగా తన బతుకులను ప్రారంభించారు కానీ సంవత్సరం ఎదిగే కొద్దిగా శరీర కోరికలు ప్రారంభం శరీరాశలు ప్రారంభం దేవుడు ఏది చేయొద్దాడు ఏం పాపం చేయొద్దాడు ఎక్కడికి వెళ్ళొద్దాడు అదే సంవత్సరం చేయగలిగాడు దాదాపు తన ఆత్మ ఏమవుతుందంటే నేర్చుకెళ్ళి ఆత్మలో తొలగిపోయాడు భక్తిలో తొలగిపోయాడు ఆత్మీయతలో తొలగిపోయాడు విశ్వాసం తొలగిపోయాడు చివరికి వ్యభిచారమైన దేహల చేతిలో పడిపోయాడు ఆత్మను పాల్గొట్టుకున్నాడు ఫిలిస్తీన్లు వచ్చారు రాజులు కట్టారు కొండ వేశారు దాదాపు తీసుకెళ్ళారు ఎప్పుడు మామూలుగా దేవుని ఆత్మ అనుకున్నాడు సంవత్సరం సంవత్సరంలో ఆత్మీయంగా జీవించారు ఆత్మీయంగా బలపడ్డాడు సంవత్సరం ఎప్పుడైతే విచారంలో పడిపోయాడు ఆ దైవ చేతిలో పడిపోయాడు తన జీవితాన్ని మర్చిపోయాడు తన భక్తిని మర్చిపోయాడు దేవుడికి నాజీలు చేయబడ్డ దేవుడు ప్రత్యేకమైన వ్యక్తిని మర్చిపోయాడు అదాత్మకుడు యథావిధి ఆత్మ జీవుకున్నాడు సంవత్సరం తన ఆత్మ వెళ్ళిపోయిందని సంవత్సరం తెలియలేదు నీకు తెలుసా మందిరానికి వస్తున్నావు
దేవుని స్థుతిస్తున్నాం, దేవుని ఆరాధిస్తున్నాం, సహవాసానికి వస్తున్నాం. నీలో దేవుని ఆత్మ ఉందా, ఇది లేదా? సంవత్సరంలో ఆత్మ వెళ్ళిపోయిందని సంవత్సరం తెలియలేదు. సంవత్సరం ఇంకా ఆత్మ ఉందని ఎదుర్కొన్నాడు. సంవత్సరం ఆత్మానుసారంగా ప్రారంభించిన బ్రతుకు ఆత్మీయంగా ఏమైపోయింది తెలుసా? ముగింపు ఏమైపోయింది తెలుసా? శరీర సారంగా ముగించాడు. రోజు శరీర సారంగా విడిచిపెట్టాలి, ఆత్మానుసారంగా విడిచిపోండి. అప్పుడు శరీర కోరికలు నెరవేర్చాలి. ఆత్మానుసారంగా జీవించాలి, ఆత్మానుసారంగా బ్రతకాలి. అందుకే శరీరమునకు ఆత్మకు, ఆత్మ శరీరమునకు విరోధంగా అపేక్షించాలి. ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నవి. ఈ విషయంలో వ్యతిరేకం. శరీరానికి ఆత్మకి, ఆత్మకి శరీరానికి వ్యతిరేకంగా కనబడుతుంది. వ్యతిరేకమైన పనులు వ్యతిరేకంగా కనబడుతుంది. ఆత్మ దేవుని స్తుతించు, దేవుని ఆరాధించు, దేవుని మహిమపరచు. ఎవరు స్థిరాలు ఎందుకు తాగుతున్నారు, ఎవరు స్థిరాలు ఎందుకు సినిమా చూస్తున్నారు, ఎవరు స్థిర ఎందుకు పాపం చేస్తున్నారు అని ఆత్మ ప్రేరేపిస్తుంటే శరీరం ఉంటుంది. దేవుని ప్రార్థన స్తుతించు, ఏం పర్వాలేదు, నేను ప్రార్థన స్తుతించు అధ్యాసి. నీ పక్కన శ్రేణితులు అంటారు, చేయబట్టి ఇప్పుడు చేస్తానంటే ఇప్పుడు చేయబట్టి ఇప్పుడు ముసలాడు అయిపోయిన తర్వాత, ఒళ్ళు ఊరుకున్న తర్వాత. అదే చెప్తున్నాడు, మనం ఆలోచన చేస్తాం. ఆత్మనకు శరీరమునకు ఒకటి విరోధమై ఉన్నాయి. మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రానికి ఇవ్వబడిన వారా శరీర కార్యములు స్వస్థమై ఉన్నాయి. ఏమనగా జాగ్రత్తము, అభద్రత, కామత్వము, విగ్రహారాధన, అభిషారము, దేశము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, అసూయ, ఇప్పుడు నలవతపు నాటకాలు, వీటిని మీరు విసర్జించి దేవుని రాజ్యము సంతరించుకుని నిశ్చయము మీతో చెప్తే, ఇలాంటి అనుభవం కలిగి దేవుని రాజ్యానికి వెళ్ళలేదు. ఆత్మానుసారంగా జీవిస్తే, శరీర సారంగా జీవిస్తే, శరీర సారములు చాలా ఉన్నాయి. క్రోధం ఉంది, మత్సరం ఉంది, అసూయ ఉంది, మిత్రభేదం ఉంది, అల్లరితో కొన్ని ఆటపాటలు ఉన్నాయి. వీటన్నిటి చెయ్యవాడు దేవుని రాజ్యంలో స్వతంత్రం లేదంట. శరీర సారంగా జీవిస్తే నీకు పరలోకం లేదు, దేవుని రాజ్యం లేదు, దేవుని రాజ్యాన్ని సంతరించుకోవాలి. నేను అక్కడ రాశాడు ఒక మాట చూసాను, భేదములు, ఎన్నాళ్ళకు నాటపాటలు ఎన్ని విసర్జించాలి. అయితే ఆత్మఫలం ఏమనగా, బైబిల్ చెప్తున్న మాట, ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచుతనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఈ ఫలాలు మనం కలిగి ఉండాలి. దేవుడు కోరుకునేది ఆత్మ ఫలాలు మనం కలిగి ఉండాలి. శరీర సారమైన మనసు విడిచిపెట్టాలి. ఆత్మ ఫలములు ఏం చెప్తుంది? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచుతనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. ఈ 9 ఫలములో చివరి ఫలం ఏంటో తెలుసా? ఆశానిగ్రహం. ఆశ ఉంటుంది, దాన్ని నిగ్రహించుకుని జీవించాలి. ఆశ ఉంటుంది, దాన్ని చెప్పాలి. యవనస్తుడిగా అపవాది నీకు ఎన్నో మైండ్లో కొన్ని ఆలోచనిస్తూ ఉంటుంది, మంచి మంచి. అందుకని నేను ఈ వారం మీకు చెప్తున్న మాట ఏంటంటే, ఆత్మానుసారంగా నడుచుకోండి. దావీదు ఆత్మానుసారంగా బ్రతికాడు కాబట్టి, ఆత్మానుసారంగా జీవించాడు కాబట్టి తన బ్రతుకును మార్చుకోగలిగాడు, యెరూషలేముకు రాజు అవ్వాడు. ఏలి ఆత్మానుసారంగా బ్రతికాడు కాబట్టి దేవుని దర్శనాన్ని చూడగలిగాడు. లేకపోతే పరలోకానికి మేఘారుతుడే ఇతను వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఏలి ఆత్మ ఎలిషా. ఒకసారి ఆలోచించే, యవనస్తుడా శరీరాశను చెప్పుకుందాం, శరీర కోరికలు చెప్పుకోండి. శరీర ఆలోచనకి నెరవేర్చే సమయం లేదు. పక్క నుంచి తెగులు వచ్చేస్తున్నాయి కదా, కరోనా వైరస్ తెలుసు. రాత్రి మళ్ళీ చైనాలో ఇంకొక తెగులు వచ్చింది. అది వచ్చిన కొన్ని గంటల్లోనే చనిపోతున్నారు. తెగులు వచ్చింది. ఈ తెగులు ద్వారా కొందరు ఇమీడియట్గా చనిపోతున్నారు. ఆల్రెడీ వాళ్ళు కరోనా వైరస్ని పంపేయలేదు, ఇండియా ప్రపంచ దేశం వ్యాపించిపోతుంటే దాని ద్వారా ఇంక కొన్ని వందల మంది, వేల మంది చనిపోతుంటే వాళ్ళు ఇంకొక తెగులు పుట్టుకుని వచ్చేస్తుంది. తెగులు వైరస్, భయంకరమైన పరిస్థితులు. మనసు మార్చు, బ్రతుకు మార్చు, గుర్తు మార్చు, ఆలోచన మార్చు, క్రియలు మార్చు, కన్నీరు కావచ్చు, దేవుడి దగ్గర ప్రాధాన్యపడు.
ఎలియా వలె మోకరించు, యాకోబు వలె మోకరించు, దానియేలు వలె మోకరించు. ప్రార్థన చేయడానికి పోరాడు, దేవుని దగ్గర కనిపెట్టడానికి పోరాడు. చివరికి ఒక మాట నేను చెప్పి ముగిస్తాను. ఎలాగనగా తన శరీర ఇచ్ఛలను బట్టి ఇత్తువాడు తన శరీరం నుండి అక్షయాన్ని పంట కోయను, ఆత్మను బట్టి ఇత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవం అనే పంట కోయను. గలతీ 6:8 ఈ శరీర సారమైన మనస్సు ఏడ్చులను బట్టి విత్తితే అదే పంటకు వస్తావు. ఆత్మను బట్టి విత్తితే నిత్య జీవం అనే పంటకు వస్తావు. ఏ పంటకు వద్దాం? అందుకే మనము వెనుక ఉండి విసుగుక చేయదు. దేవుడు తగిన కాలాన్ని పాలనిస్తాడు. ఆత్మానుభవం మనం కలిగి ఉండాలి. ఆత్మానుభవం శరీర ఇచ్చల గురించి పడతాం, ఆత్మను పట్టుకోదాం, మోకరిద్దాం, కన్నీరు కారుదాం, విశ్వాసంతో కనబడదాం. ఒక దానియేలు వలె, ఒక ఏలియా వలె, ఒక యాకోబు వలె, ఒక దావీదు వలె. సంసోను బ్రతుకు చనిపోయింది. చివరికి దాగోనుగుడిలో మరణించాడు. నువ్వు నశించిన దేవుడికి ఇష్టం కాదు. నువ్వు పరలోకం వెళ్ళాలని దేవుడి ఇష్టం. నేను కోరుకుంటున్నాను, నేను ప్రత్యేకపరచుకుంటున్నాడు. దేవుని ఎప్పుడైనా కన్నీరు కాల్చి మారు మనసు పొంది ప్రభువుని క్షమించయ్యా, నా అవ్యాధి విడిచిపెడుతున్నాను, నా పాపాలు విడిచిపెడుతున్నాను, నా అవ్యాఖ్యను విడిచిపెడుతున్నాను అని మోకరిస్తే నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రేమల తండ్రి, నీకు వందనాలు. విత్తిన మాటను ప్రియుల ఫలింపచేయి. ఇప్పుడైన వారు కన్నీరు కాల్చి శరీర సారాలన్నీ విడిచిపెట్టి ఆత్మానుసారంగా జీవించడానికి ఒక వేశ్యపు వలె నేను ఒక సోమవారం ప్రభు, నేను ఒక తిమోతి వలె ప్రభు, బైబిల్ అనేక మంది భక్తులు ఆత్మానుసారంగా జీవించారు. ఈ మాటలు విత్తే పిల్లలందరూ దేవుడు ఫలపడతాయి. అవి విని విడిచిపెట్టే శుభం కాకుండా అవి విని తన బ్రతుకుని మార్చుకుని, తన జీవితాన్ని మార్చుకుని నీ కొరకు జీవించడానికి సహాయం చేయండి. విట్టిన ఈ పిల్లలందరినీ దీవించండి. అని వారి కుటుంబం ఎవరి కారణంగా వారికి ఆరోగ్యము, బలము, శక్తి ఇచ్చి నీ కొరకు సాక్షులుగా వాడుకోమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.